పో, అంత గట్టిగా ఏడిస్తే భయం కదా, అరవాకు. హాయ్ పసుపులేటి గారు, దివ్య సిస్టర్ బాగున్నారా? సరే మరి ఇక వెళ్ళనంట. అవునా, ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మిమ్మల్ని మర్చిపోను, మా ఆయన వస్తే కూడా సబ్ చేస్తాను కావాలంటే. పసుపులేటి లక్ష్మి గారు, దివ్య సిస్టర్ తిన్నావా? హాయ్ మహి గారు, సుధా శారీస్ సత్య గారు, ఎవ్రీడే నా మెసేజ్ కూడా కనిపించలేదా అక్క? వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయ్యో ఉమ్మ ఉండు, మా పాప వాటర్ అడిగింది మా, నేను పోయి వచ్చినాను. ఎవ్రీడే ఓకే లక్ష్మి అక్క, లైక్ చేసా, వెళ్తున్నా, బాయ్. వెళ్ళకు మా, ఉండు కొద్దిసేపు ప్లీజ్ మా, వెళ్ళొద్దు. నేను పాప వాటర్ అడిగింది మా, వెళ్ళేసి వచ్చినా. నాకు కొంచెం అయ్యి ప్రాబ్లం ఉంది, అనుకోవద్దు. ఆల్రెడీ నేను రోజు ఇట్లా పెట్టుకొని చదువుతుంటా, నువ్వు చూసినావు. నిత్య నిత్య అలా ఎందుకు ఎప్పుడు అనుకోవద్దు మా నిత్య, ఉండు. గ్రేట్ సీస్. అయ్యో ఎందుకు గ్రేట్ అంటున్నావు? హాయ్ నిత్య గారు, బాయ్ బాయ్. ఎందుకు మా గ్రేటు, ఎందుకు ఫీల్ అవుతున్నావు నిత్య నువ్వు? అలాగేం లేదు మా, నాకు కొంచెం పాప డిస్టర్బ్ చేస్తుంది వాటర్కు దానికి దీనికి. నేను అట్లా పోయి ఇట్లా వచ్చి మళ్ళీ నేను మెసేజ్ మిస్ చేసినా ఏమనుకోవద్దు. నేను నీ ఛానల్లో చాలా మెసేజ్ పెట్టినా, నువ్వు నాకు ఒక్కటే మెసేజ్ చదివి వినిపించినావు, ఒక 2 మెసేజ్లు అంతే. అన్ని మెసేజ్లు చదవలేదు నేను వచ్చినప్పుడు. నేనేం అట్లా అని కాదు, కానీ పాప పిలిచింటే పోయి వచ్చిన, కన్ఫ్యూజ్ అయినా. తిన్నాను ప్రేమన్న, ఎవ్రీడే. హాయ్ బత్తుల శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ అండి. సుధా శారీస్ కలెక్షన్ ప్రేమ్ గారు, హాయ్, ఎలా ఉన్నారు నిత్య? లక్ష్మి పసుపులేటి, దివ్య సిస్టర్ లైవ్ పెట్టలేదా? ఎవ్రీడే శ్రీనివాస్ గారు, బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్ అండి. మీ ఛానల్ నేము నిత్య, మీ ఛానల్ నేమ్ అంట ఇక్కడ ఎవ్రీడే వెబ్స్ అనేది చూడండి, అదేనండి తన ఛానల్ నేము. మెసేజ్లు పెట్టలేదా? స్ట్రక్ అయ్యిందా ఏంటి ఇది కొంపదీసి మళ్ళీ? సూపర్ అండి, మీ ఛానల్ నేమ్ నిత్య. ఏంటి ఇది స్ట్రక్ అయింది ఏంటి? ప్రతి మెసేజ్ నేను చదివాను, ఎవ్రీ టైం నేనేమో మెన్షన్ చెయ్యలేదు, ఏమో అంతే. నేను ఎవరికి స్కిప్ చెయ్యను అక్క. ఓకే అమ్మా, ఓకే. చాలా మెసేజ్లు వస్తుంటాయి, ఒక్కొక్క మెసేజ్ ఒకటి మిస్ అయిపోవచ్చు, కానీ ఇప్పుడు మా పాప వల్ల మిస్ అయిపోయిందమ్మా, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సత్య ఉన్నావా? సత్య, ఈ రాజేష్ అయితే లేనే లేడు అసలు. దివ్య వినుకొండ, థ్యాంక్స్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ చెప్పాలి దివ్య. ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నా ఇక్కడిక్కడే ఉండి చేతబడి చేస్తున్నారు ఏంటి నాకు మీరు? నువ్వు రాజేష్ ఇద్దరు. రాజేష్ ఎక్కడున్నావు రాజేష్? చేతబడి చేసి రాజేష్ ఎన్న ఎంసీక్యూనన్నా రాలేదు, ప్రసాద్ అన్న ఎవరో రాలేదు, ఎవరెవరో ఇంకా చాలామంది రాలేదేంటి నా లైవ్కి ఈరోజు? ఏమైందబ్బా నా ఛానల్కి? నేను చాలా మెసేజెస్ చదివాను, మీ మెసేజ్కి నాకు గుర్తున్నాయన్నీ. ఓకేలే థ్యాంక్ యూ అక్క. ఓకే అమ్మా. ఏంది ఈరోజు అట్లా మాట్లాడుతున్నావు నిత్య? రోజు బాగుంటున్నావు నువ్వు. బాయ్ ఆల్ మెంబర్స్, ఎంజాయ్ లైవ్ వాచింగ్. శ్రీనివాస్ గారు ఉండండి, నేను చెప్తున్నాను, ఇప్పుడే వెళ్ళొద్దండి, ఉండండి, ఏం పర్వాలేదు, ఉండండి. మీరు తిన్నారా సిస్టర్? నేను తిన్నాను సిస్టర్, మీరు తిన్నారా? ఏం తిన్నారు? మీ లైవ్ ఇప్పుడు? శ్రీనివాస్ గారు, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే చెప్పండి, మేము మా లైవ్లో అందరితోని సపోర్ట్ ఇప్పిస్తాను. శ్రీనివాస్ గారు, మా ఆయన తిరుమలకు పరకామణ సేవకి వెళ్ళాడని చెప్పాను కదా, ఈ రోజుకు 3 days అవుతుందండి. ఇంకా రేపు 2 times 3 times వేస్తారంట తిరుమలకు అని చెప్పినారు. రేపు తిరుపతిలో డ్యూటీ వేస్తారంట అండి. మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా టైమ్స్ దర్శనం అయింది లక్షణంగా, మరి మనీ కౌంటింగ్ కూడా బాగుందంట అండి, హ్యాపీగా. మీరు ఎప్పుడైనా పరకామణ సేవకు ట్రై చేసుకోండి. బిజినెస్ పర్సన్ అయితే చేసుకోవచ్చు, ఎవరికంటే వాళ్ళకి లేదండి. ఆఫ్టర్నూను పెట్టాను లక్ష్మి పసుపులేట్ అక్క. అవునా, ఓకే, సారీ అక్క, రాలేకపోయాను నీ లైవ్కి, ఏమనుకోవద్దక్క. ఫ్రీగా ఉంటే వచ్చేదాన్ని అప్పుడే